ఈ వీడియోలో బీబీ జోడీ 2 ఫస్ట్ ఎలిమినేషన్ డీటెయిల్స్, అలాగే ఫేస్ ఆఫ్ ఎలా, ఎప్పుడు, ఏ టీమ్స్ పని జరగబోతోంది, అండ్ వైల్డ్ కార్డ్స్ ఎవరు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు, అండ్ లాస్ట్ వీక్ ఫైనల్ స్కోర్స్ ఏ టీం ఏ పొజిషన్లో ఉంది అనేవి చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్ అలాగే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బీబీ జోడీ 2 సాటర్డే ఎపిసోడ్లో నైని పావని, సాయి శ్రీనివాస్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ ఉదయం సాంగ్కి రీమిక్స్ డాన్స్ చేశారు. పికాక్ టీం బాగుంది. బుజ్జమ్మ సాంగ్కి నైని పావని, సాయి శ్రీనివాస్ స్లో డాన్స్. సాయి పర్ఫార్మెన్స్ ఆఫ్ అవుతుంది, బట్ ఓవరాల్గా ఓకే అని శేఖర్ మాస్టర్ చెప్పాడు. సదా కూడా సాయి పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది అని చెప్పింది. నైని పావని పర్ఫార్మెన్స్ బాగుంది అని శ్రీదేవి, సదా అండ్ శేఖర్ మాస్టర్ చెప్పారు. ఇద్దరి కోఆర్డినేషన్ బాగా లేదు, సాయి ఎనర్జీ డ్రాప్ అయింది అని 3 టీమ్స్ చెప్పారు. 3 టీమ్స్ కలిసి 22 అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఇచ్చారు. సెకండ్ పర్ఫార్మెన్స్గా సాటర్డే ఎపిసోడ్లో అమర్దీప్, నైనిక వచ్చారు. హే రంగులే సాంగ్కి సూపర్ రొమాంటిక్ క్యూట్ మూమెంట్స్తో బాగా డాన్స్ చేశారు. ఫోన్లో మాట్లాడుతూ మధ్యలో వాల్ సెట్ చేసి తర్వాత ఇద్దరు కలిసి బాగా సింక్లో బాగా పర్ఫామ్ చేశారు. అమరన్ మూవీ సాంగ్కి మంచి లవ్ ఫీల్తో న్యూ వేరియేషన్తో బాగా డాన్స్ చేశారు. థీమ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అని శేఖర్ మాస్టర్, శ్రీదేవి, సదా చెప్పారు. గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. కొంచెం సింక్ తగ్గింది అన్నారు. 3 టీమ్స్ కలిసి వీళ్ళకి 25 అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఇచ్చారు. కీర్తి అండ్ చైతు గోస్ట్ పార్టీ టీంలో ఫుల్ ఎనర్జెటిక్ డాన్స్ చేశారు. బాస్ పార్టీ సాంగ్కి దయ్యం ప్లస్ మాస్ ఎలిమెంట్స్ యూనిక్గా యూస్ చేసి డాన్స్ వేశారు. ఓవరాల్గా ఇది స్కేరీ చిల్లీ పర్ఫార్మెన్స్. మాస్ స్టెప్స్ని గోస్ట్ టీమ్కి మిక్స్ చేశారు. కమ్ టు ద పార్టీ సాంగ్కి సూపర్ సింక్ అండ్ క్రేజీ డాన్స్ మూవ్స్ ఇచ్చారు. దిస్ ఈస్ ప్రైవేట్ పార్టీ సాంగ్కి ఫ్రీజింగ్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. సో లవ్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ అని సదా చెప్పింది. దయ్యాలాగా బాడీ లాంగ్వేజ్, డాన్స్ మూవ్స్ బాగున్నాయని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఎక్స్ప్రెషన్స్, కోఆర్డినేషన్ బాగుందని శ్రీదేవి చెప్పింది. 3 టీమ్స్ కలిసి వీళ్ళకి 25 అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఇచ్చారు. శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ ఫోర్త్ టీమ్గా ఇవాళ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇద్దరు అనువనువు సాంగ్కి క్యూట్ సింపుల్ డాన్స్ మూమెంట్స్ చేశారు. సత్య, అర్జున్ మంచి ఎక్స్ప్రెషన్స్తో బాగా పర్ఫార్మెన్స్ చేశారు. డాన్స్లో కొంచెం ఎమోషన్స్ మిక్స్ చేశారు. గాజుబొమ్మ సాంగ్కి కూడా చిన్న స్టోరీ క్రియేట్ చేశారు. జడ్జెస్ అండ్ టీమ్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఎమోషనల్ అయ్యారు. బ్యూటిఫుల్ ఫీల్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, క్లియర్ పర్ఫార్మెన్స్ బాగుంది అని శ్రీదేవి చెప్పింది. మెచ్యూర్గా కాన్సెప్ట్ చేశారు అని సదా చెప్పారు. డాన్స్ కూడా ఉండాలి అని సదా చెప్పింది. పర్ఫెక్ట్ సెలబ్రేషన్ పర్ఫార్మెన్స్ అని శేఖర్ మాస్టర్ చెప్పారు. 3 టీమ్స్ కలిసి వీళ్ళకి 23 అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఇచ్చారు. సాటర్డే జరిగిన డాన్స్ పర్ఫార్మెన్స్లో 4 జోడీల్లో మీకు ఎవరి డాన్స్ స్టైల్ నచ్చింది? 2లో ఇప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ వీక్ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్లో 4 టీమ్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్కి జడ్జెస్ ఇచ్చిన ఫైనల్ స్కోర్. సాటర్డే పర్ఫార్మెన్స్ తర్వాత ఫైనల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాయి అండ్ పావనికి 79 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ వచ్చాయి. అమర్ అండ్ నైనికాకి 87 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ వచ్చాయి. చైతు అండ్ కీర్తికి 85 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయి. అర్జున్ అండ్ సత్యకి 80 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ వచ్చాయి. సాటర్డే పర్ఫార్మెన్స్లో టాప్ ప్లేస్లో అమర్ అండ్ నైనిక వచ్చారు. ప్రదీప్ ఈ జోడీకి టీమ్ ఫ్లాగ్ ఇచ్చారు. బీబీ జోడీ 2 ఫస్ట్ ఎలిమినేషన్ తర్వాత కానీ లేదా సేమ్ వీక్లో వైల్డ్ కార్డ్ షోలోకి ఎంట్రీ ఇస్తారు. బీబీ జోడీ 2లో వైల్డ్ కార్డ్స్గా రీతు అండ్ పవన్ కన్ఫర్మ్ అయ్యారు. ఆల్రెడీ డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. రీతు, పవన్ బీబీ జోడీ 2లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ సాటర్డే అండ్ ఇవాళ డాన్స్ పర్ఫార్మెన్స్ స్కోర్స్ని జడ్జెస్ యాడ్ చేశారు. 2 స్కోర్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ స్కోర్ బోర్డ్ ఇలా ఉంది. అమర్దీప్ అండ్ నైనిక టాప్ ప్లేస్లో ఉన్నారు. వారికి 186 మార్క్స్ వచ్చాయి. సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వారికి 164 పాయింట్స్ వచ్చాయి. చైతు అండ్ కీర్తి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. వారికి 163 పాయింట్స్ వచ్చాయి. అర్జున్ అండ్ సత్య ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. వారికి 155 పాయింట్స్ వచ్చాయి. లాస్ట్ వీక్ అండ్ ఇవాళ సాటర్డే స్కోర్ బోర్డులో లోయెస్ట్ ప్లేస్లో ఉన్న అర్జున్ అండ్ సత్య రేపు సండే ఎపిసోడ్లో ఉండే బాటమ్ టీమ్తో ఫేస్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. ముందుగా సండే ఎపిసోడ్లో జోడీల డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సండే టీమ్స్లో ఫస్ట్ మణికంఠ అండ్ ప్రియాంక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. బాగా ఇంప్రెస్ అయింది. శ్రీదేవి, శేఖర్ మాస్టర్ కూడా కాన్సెప్ట్ బాగుంది. స్టార్టింగ్ ఎండింగ్ బాగా ఉన్నప్పటికీ డాన్స్ పర్ఫార్మెన్స్లో మిడిల్లో డ్రాప్ అయింది అని ముగ్గురు జడ్జెస్ చెప్పారు. మిగతా 3 జోడీలు కలిసి జోడీకి 24 అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఇచ్చారు. బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు. మిగతా 3 టీమ్స్ కలిసి వీళ్ళకి 22 అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఇచ్చారు. శ్రీదేవి, సదా, శేఖర్ మాస్టర్ కూడా విశ్వనిహ డాన్స్ ఇంప్రెస్ కాలేదు. విశ్వనిహ ఇద్దరు నాన్ సింక్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. ఇంప్రూవ్మెంట్
థర్డ్ టీమ్గా మానస్ అండ్ షష్ఠి సండే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. మైండ్ బ్లోయింగ్ అని శేఖర్ మాస్టర్ మానస్ అండ్ షష్ఠికి అప్రిషియేట్ చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్ అని శ్రీదేవి అండ్ సదా చెప్పారు. మిగతా 3 టీమ్స్ కలిసి వీళ్లకు 27 అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఇచ్చారు. ఫోర్త్ టీమ్గా ధన్రాజ్ అండ్ భానుశ్రీ సండే ఎపిసోడ్లో డాన్స్ చేశారు. మాస్ డాన్స్ స్టెప్స్ చేశారు. మీ డాన్స్ మాస్ పర్ఫార్మెన్స్ అని శ్రీదేవి చెప్పింది. సిన్సియర్గా పర్ఫార్మెన్స్ చేశారు అని సదా చెప్పింది. చించేశారు పర్ఫార్మెన్స్ అని శేఖర్ మాస్టర్ చెప్పారు. లిప్సీ డాన్స్ అండ్ నేహాకి 78 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ వచ్చాయి. మానస్ అండ్ షష్ఠికి 93 పాయింట్స్ వచ్చాయి. ధన్రాజ్ అండ్ భానుశ్రీకి 84 పాయింట్స్ వచ్చాయి. వీడియోలో సత్య అండ్ అర్జున్, అమర్ అండ్ నైనిక ఎలా పర్ఫార్మెన్స్ చేశారో చూద్దాం. అలాగే వీళ్ళ పర్ఫార్మెన్స్కి జడ్జెస్ అండ్ మిగతా టీమ్స్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. డాన్స్లో ఎక్స్ ఫ్యాక్టర్ లేదు అని, టైమింగ్ బాగోలేదు అని సదా చెప్పింది. శేఖర్ మాస్టర్ కూడా డాన్స్ మూమెంట్స్ ఇంప్రూవ్ కావాలి అని చెప్పారు. అమర్దీప్, నైనిక ఇద్దరు ఫుల్ ఎనర్జీ అండ్ జోష్తో డాన్స్ చేశారు. వీరి డాన్స్లో చాలా వామ్ మూమెంట్స్ అని సదా చెప్పింది. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అని శేఖర్ మాస్టర్ చెప్పాడు. మీ ఎక్స్ప్రెషన్, గ్రే స్టైల్ సూపర్ అని శ్రీదేవి చెప్పింది. అజయ్ వీడియో థీమ్ బాగుంది. చైతు అండ్ కీర్తి ఫ్లోర్ మూమెంట్ స్టెప్స్ బాగా చేశారు. కీర్తి, చైతు మాస్ డాన్స్ స్టెప్స్తో బాగా ఎంటర్టైన్ చేశారు. సదా వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఇంప్రూవ్ కావాలి అని చెప్పింది. శ్రీదేవి, శేఖర్ మాస్టర్ కూడా కొంచెం బెటర్గా డాన్స్ చేయొచ్చు అని చెప్పారు. శేఖర్ మాస్టర్ క్యాండిల్ థీమ్ని బాగా అప్రిషియేట్ చేశారు. సదా, శ్రీదేవి కోఆర్డినేషన్ కొంచెం ఇంప్రూవ్ కావాలి అని చెప్పారు. చైతు అండ్ కీర్తి డాన్స్ పర్ఫార్మెన్స్కి మిగతా టీమ్స్ 20 జడ్జెస్ శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి 55 అవుట్ ఆఫ్ 70 పాయింట్స్ ఇచ్చారు. ఓవరాల్గా వీళ్ళకి 78 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ వచ్చాయి. సాయి అండ్ పావని డాన్స్ పర్ఫార్మెన్స్కి మిగతా 3 టీమ్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్కి జడ్జెస్ శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి 61 అవుట్ ఆఫ్ 70 పాయింట్స్ ఇచ్చారు. ఓవరాల్గా సాయి అండ్ పావనికి 85 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ వచ్చాయి. టీం నుంచి మానస్ అండ్ షష్ఠి 93 మార్క్స్తో టాప్ 1 ప్లేస్లో ఉన్నారు. ధన్రాజ్ అండ్ భానుశ్రీ 84 మార్క్స్తో టాప్ 2 ప్లేస్లో ఉన్నారు. మణికంఠ అండ్ పింకీ 80 మార్క్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. విశ్వ అండ్ నేహా 78 మార్క్స్లో 4th ప్లేస్లో ఉన్నారు. లాస్ట్ వీక్ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్లో 4 టీమ్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్కి జడ్జెస్ ఇచ్చిన ఫైనల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. పటాకా టీం నుంచి అమర్ అండ్ నైనిక 99 మార్క్స్తో టాప్ ప్లేస్లో ఉన్నారు. సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని 85 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. చైతు అండ్ కీర్తి 78 మార్క్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అర్జున్, కళ్యాణ్ అండ్ సత్య 75 మార్క్స్తో 4th ప్లేస్లో ఉన్నారు. ధమాకా టీపీ జోడీ 2 ఈ వారం థర్డ్ వీక్లో సాటర్డే అండ్ సండే పర్ఫార్మెన్స్లో వచ్చిన మార్క్స్ అలాగే లాస్ట్ వీక్ టీమ్కి మార్క్స్ని కంపేర్ చేస్తారు. ఏ టీంకి తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు బీబీ జోడీ 2 నుంచి ఎలిమినేట్ అవుతారు. ఆల్రెడీ ఫుల్ క్రేజ్లో ఉన్న రీతు పవన్ బీబీ జోడీ 2లోకి ఎంట్రీ ఇస్తే టీఆర్పీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే రివాన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు. బీబీ జోడీ 2లో ఇంకా విష్ణుప్రియ అండ్ పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి అలాగే కళ్యాణ్ అండ్ తనూజ వస్తారని వాళ్ళ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి సెకండ్ వైల్డ్ కార్డ్గా ఎవరు వస్తారని ఇంకా కన్ఫర్మేషన్ లేదు. మరికొన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.